లేకపోతే శ్రమలకు కుంగిపోతే జీవికిరీటం పోతుంది. ప్రత్యేకించి యాకోబు గారు రాసిన పత్రికలో, యాకోబు గారు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు మించిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధనను జయించకపోతే ఏమవుతుంది? కిరీటం పోతుంది. ఓడిపోయిన వాళ్ళకి యేసు ప్రభు కిరీటం ఇవ్వడు, గెలిచిన వారికి మాత్రమే కిరీటం ఇస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, శరీరంలో నిలిచి ఉన్నంత కాలము శ్రమలు వస్తాయని గుర్తించండి. ఆ శ్రమను అనుభవించడానికి మొట్టమొదటిగా మీ మనస్సును కట్టుకోండి అన్నాడు అన్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చదివాం 13వ వచనంలో. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిర్భరమైన బుద్ధి గలవారై అన్నాడు. మనస్సు అనేది నడుము కట్టుకో, దాన్ని కట్టుకోవాలి. రెండవది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మీ మనస్సుని ఆయుధంగా ధరించండి అన్నాడు. శ్రమపడే మనస్సు నీకు ఉండాలా, అదొక ఆయుధం. ఎటువంటి శ్రమ వచ్చినా ఎదుర్కొంటాను అనే మనసు నీకుంటే శ్రమల్లో కుంగిపోవలసిన అవసరం లేదు అన్నాడు అనమాట ఆయన. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనుజాసుల్ని విడిచిపెట్టండి అన్నాడు. మనుజాసులు అంటే మనుషుని యొక్క పూర్వపు ఆలోచనలు, ఆశలు. క్రీస్తు యుద్ధం రాకమునుపు నీకున్న ఆశలు ఉన్నాయే, అవి మనుజాసులు. వాటిని నెరవేర్చుకోవడానికి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నువ్వు చనిపోయావు, నువ్వు చనిపోయి క్రీస్తునందు బ్రతికింపబడ్డావు. మనుజాసుల్ని విడిచిపెట్టాలా అన్నాడు. మనుజాసుల్ని ఎవడైతే విడిచిపెడతాడో అలాంటి వారు పాపంతో జోలి ఉండదు, పాపంతో జోలి ఉండదు. ఎవరు పాపం చేస్తారు? మనుజాసులు కలిగిన వారు పాపం చేస్తారు. మనుజాసులు లేని వారు పాపంతో జోలి ఉండదు. అది 4వ అధ్యాయము 3వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాక ఆయన ఏమన్నాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిగా నేనియూ లేకముందును అన్నాడు. పాపముతో జోలిగా ఏమీ ఉండదు. మనుజాసులను అనుసరించి నడుచుకునేవాడు పాపంతో జోలి పెట్టుకుంటాడు, పాపంతో పొత్తు పెట్టుకుంటాడు. పాపంతో పొత్తు కలిగిన వాడు దేవుడితో సంబంధాలు ఉండవు, తెగిపోతాయి. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే దేవుడు ఏదైతే తోటలో నుంచి గెంటేశాడు. దేవుడు పాపంతో పొత్తు పెట్టుకోవడానికి సంబంధం ఉండదు. ఆయనేమో నీతిమంతుడు, పాపం చేసిన వాడేమో పాపి. ఇద్దరు ఎక్కడ కలుస్తారు? కలవడు. కాబట్టి పాపంతో పొత్తు లేకోకుండా ఉండాలంటే ముందుగా నీ హృదయంలో శ్రమపడే మనసు ధరించుకో. రెండవది మనుజాసుల్ని విడిచిపెట్టు. అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇక మీద నుంచి అన్యజనుల ఇష్టానుసారంగా బ్రతుకొద్దు. అన్యజనులు వారిని సంతోష పెట్టాలని నువ్వు ఎప్పుడు ఆలోచన చేయొద్దు. దేవుణ్ణి సంతోషపరచడానికి ఆలోచన చేయి. అందుకని ఏమంటున్నాడంటే, గత కాలము మనుషులకు ఇష్టం వచ్చినట్లు ఆలోచన చేశాను, అయితే మీరు ఇప్పుడు దాన్ని వదిలిపెట్టండి అన్నాడు ఆయన. గతించిన కాలమే చాలు మనుషుల్ని సంతోషపెట్టుదాం, గతించిన కాలమే చాలు. ఇక్కడ నుంచి దేవుడిని సంతోషపెట్టుదాం. దేవుడిని సంతోషపరచాలంటే నువ్వేం చేయాలంటే చెప్తున్నాడు ఆయన. 4వ అధ్యాయము 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపము నందు
తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపరచు మిమ్మల్ని దూషించుతున్నారు. మిమ్మల్ని దూషిస్తున్నారు. వాళ్ళు ఎవరు? లోకస్తులు. ఎందుకు దూషిస్తున్నారు? వారితో పాటు ఇన్నాళ్ళు బతికావు, ఇప్పుడు మానుకున్నావు. మానుకున్నందువలన వారిని దూషిస్తున్నారు. ఆశ్చర్యపడ్డారు. ఎంత బాగా మారిపోయాడు రైతులు అంటున్నాడు. ఆశ్చర్యపడదు. కాబట్టి దైవం గుర్తుపెట్టుకో. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ఆలోచన చేయి. చివరిగా ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, దైవం గుర్తుపెట్టుకోండి, 7వ వచనం చాలా ప్రాముఖ్యం. 7వ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. పేతురు గారు ఈ పత్రిక రాసే సమయానికి క్రీస్తు శకం 63 నుంచి 65 ఆయన ఈ పత్రిక రాస్తున్న సమయం ఇది. అయితే ఒక 5 సంవత్సరాలు గడిచిపోతే, అంటే క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం జరుగుతుంది. యేసు ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యెరూషలేము నాశనం గురించి తెలియజేశాడు. దాన్ని మనసులో పెట్టుకొని పేతురు గారు అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నాడు. వేటి అంతం? ధర్మశాస్త్రం యొక్క అంతం. ఇశ్రాయేలీయుల దేశం అంతమైపోతుంది. ఎప్పుడు? క్రీస్తు శకం 70లో. ఇంకా 5 సంవత్సరాలు గడిస్తే అన్నమాట. దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతారండి. ఇప్పుడు జరగబోయేది పేతురు గారికి ముందే తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువు ముందే తెలియజేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా చదివితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈ లోకాంతం గురించి చెప్పిన అధ్యాయం కాదది. అధ్యాయం కాదు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం లేస్తుంది, అక్కడక్కడ యుద్ధాలు భూకంపాలు కలుగుతాయని ఈ మాటలు చదువుకొని నేడు మతశాఖల్లో ఉన్న వాళ్ళు భయపడిపోతున్నారు. యుగాంతం అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. దయతో గుర్తించండి, మీకు సత్యం తెలియదా? మత్తయి సువార్త 24వ అధ్యాయము యెరూషలేము నాశనం గురించి యేసు ప్రభు మాట్లాడిన మాట్లాడి యెరూషలేము నాశనము క్రీస్తు శకము 70లో జరుగుతుంది. ఈ పత్రిక రాసే సమయానికి అది దగ్గరలో ఉంది కాబట్టి వారికి సందేశం వినిపిస్తున్నాడు. ఇప్పుడు అన్నిటి అంతము సమీపముగా ఉన్నది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ బుద్ధికి స్వస్థత ఉండాలా అన్నాడు అనమాట. స్వస్థత దేనికి? బుద్ధికి. మీ ఆలోచనలు ఆత్మ సంబంధమైనవి ఉండాలా. ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి మీకు. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడం మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు. దానికి సంబంధించిందే 12వ వచనం కూడా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో విందు సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. శ్రమలకు ఆశ్చర్యపడకండి అన్నాడు. శ్రమలకి ఎవరు ఆశ్చర్యపోతారు? లోకం ఆశ్చర్యపోతుంది. శ్రమలకి లోకం ఆశ్చర్యపడుతుంది. భూకంపం కలిగితే లేదా శత్రు దేశము హింసించడానికి వచ్చిందనుకో, లోకం ఆశ్చర్యపడుతుంది. కానీ యేసు ప్రభు శిష్యులు ఆశ్చర్యపడరు. ఎందుకంటే వారు క్రీస్తు సెలవిచ్చినట్టుగా
అసలు క్రీస్తు దగ్గరికి వచ్చేవాడు శ్రమ పడాలనే మనసుతోనే రావాలా? ఉదయం చెప్పాడు మీకు, ప్రాణమును సహితము కృష్ణ ప్రభు కోసం త్యాగం చేసే మనసు కలిగిన వాడు ఆయనకి శిష్యుడు. అలాగైతేనే రా. అంటే క్రైస్తవులకు శ్రమలు అనేవి ఆశ్చర్యం కాదు. ముందే తెలుసు. నేను క్రైస్తవుని అయితే నాకు శ్రమలు వస్తాయని ఒక క్రైస్తవుడికి ముందే తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు ముందే సెలవిచ్చాడు. మనం చదివాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో, లోకము నన్ను శ్రమ పెడితే, నన్ను దూషిస్తే మిమ్మల్ని శ్రమ పెడుతుంది, దూషిస్తుంది. వాస్తవానికి ఆనాటి అపోస్తలులు సువార్త ప్రకటనలోనే ఏమని చెప్పేవారంటే, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పేవారు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలులు ఎవరిని కూడా మభ్య పెట్టరు. 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించాడు. శ్రమలు క్రైస్తవులకు ఆశ్చర్యమే కాదు, లోకానికి ఆశ్చర్యం. కాబట్టి ముందే తెలియజేస్తున్నారు పేతురు గారు. క్రీస్తు శకం 70లో వెస్పేషియన్ కుమారుడు టైటస్ రోమన్ చక్రవర్తి నీలో అయిపోయిన తర్వాత ముగ్గురు చక్రవర్తులు వెంటనే వెళ్ళిపోతారు. గాల్బా, ఓతో, ఇంకో అతను ఉంటాడు. వెంటనే ఒకరినొకరు ఇది చేసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెస్పేషియన్ అని ఒక రాజు వస్తాయి. అతని కుమారుడు యవనస్తుడు టైటస్. ఈ టైటస్ సైన్యాన్ని నడిపించేవాడు. ఇతడు ఏం చేశాడంటే, యూదా దేశం మీద చుట్టూ సైన్యాన్ని నిలిపి యూదులకి ఆహార వస్తువులు సప్లై కాకోకుండా చూశాడు. బయట ఆహారపు వస్తువులు దేశంలోనికి పోకూడదు. చుట్టూ సైన్యాన్ని నిలిపాడు. చుట్టూ కంచె వేసినట్టుగా సైన్యాన్ని నిలిపి యూదులు ఆకలితో చనిపోయేటట్టు చేశాడు. లోపలికి ప్రవేశించి ఏం చేశాడంటే, గర్భవతుల యొక్క గర్భాన్ని చీల్చాడు. అతను దేవాలయాన్ని పాడు చేశాడు. రాయి మీద రాయి లేకుండా తీసేశాడు. ఇదంతా యేసు ప్రభు ముందే ప్రవచించాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఇది తెలిసిన వాడు పేతురు. సంఘానికి సందేశం తెలుసు, యెరూషలేము నాశనం జరుగుతుందని. కాబట్టి ముందుగానే పేతురు గారు ఏం చేస్తున్నారంటే హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. శ్రమ కలుగుతుందని మీరు ఆశ్చర్యపడుకోకండి. శ్రమలు ధన్యతకు కారణాలు. అంత మాత్రమే కాదు, గుర్తు పెట్టుకో. శ్రమ అనుకోకుండా నీ మీద రావడానికి నీవేం చీకట్లో లేవు, నీవు వెలుగులో ఉన్నావు. వెలుగులో ఉన్న వాడికి శ్రమ ఆశ్చర్యం కాదు అని చెబుతూ కిందికి అంటున్నాడు ఆయన. దయతో గుర్తుపెట్టుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాల్వారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. శ్రమ ధన్యతకు కారణం అన్నమాట. శ్రమలు ధన్యతకు కారణము. శ్రమ పడడం మేలు. కృష్ణ ప్రభు శ్రమ పడ్డాడు కదా, ఆయన శ్రమలలో మీరు పాలిభాగస్తులు అన్నట్టుగా సంతోషించండి అన్నాడు.
శ్రమ వస్తే సంతోషించాల క్రైస్తవుడు. శ్రమ వస్తే క్రైస్తవుడు సంతోషించాలా. ఎవరికైనా శ్రమ కలిగిన వాడు కీర్తన పాడవాలని చెప్పేసాడు యాకోబు గారు. ఎవరికైనా సంతోషం కలిగిన అతను కీర్తన పాడాలి, ప్రార్థన చేయాలని చెప్పాడు. కాబట్టి దయతో గుర్తించాడు. 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమకు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడును అన్నాడు. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక 10 నిమిషాలు దీని మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోతాం. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అన్నాడు. నీతిమంతుడు రక్షింపబడడా? ఎప్పుడు రక్షింపబడతాడు, ఎప్పుడు రక్షింపబడడు? దయతో గుర్తించండి. యెరూషలేము నాశనము 70లో జరగబోయే దాని విషయమై ఆయన ఆలోచన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆ శ్రమలలో ఎవడును మిగలడు, అందరూ నశింపజేస్తాడు. ఎవరు? టైటస్. రోమా చక్రవర్తి వెస్పేషియన్ కుమారుడు టైటస్ ఎవరిని కనికరించడు, అందరినీ నాశనం చేస్తాడు. క్రైస్తవులకే శ్రమలు అయితే మరి దేవుని సువార్తను కృష్ణ ప్రభుని అంగీకరించిన వారి గత్యమవుతుంది. వారి గత్యమవుతుంది. ఒకసారి ఆలోచించే. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నేను ఇచ్చే హెచ్చరిక స్వీకరించు. నీతిమంతుడుగానే బతకాల. దేవుని అక్షయ బీజం వలన పుట్టింపబడిన వాడు కాబట్టి, దేవుని సొత్తైన ప్రజలు కాబట్టి దేవుని సొత్తుగానే బ్రతకాల. ఈ హెచ్చరికలు నీకు వినపడ్డాయి. కాబట్టి నువ్వేం చేస్తావంటే, రక్షింపబడడానికి ముందుగానే మేల్కో. ఆ రోజున ఈ 70లో జరిగే ఈ హింసకాండకి ముందుగానే క్రైస్తవులు ఆయా ప్రాంతాలకి వెళ్ళిపోయారు. నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభం. అట్టి పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడాడు. అంతేగాని చివరి పరిస్థితి గురించి కాదు, చివరి తీర్పు గురించి కాదు ఆయన మాట్లాడుతుంది. మరొక మాట గుర్తుపెట్టుకో. చివరి తీర్పులో నీతిమంతుడు రక్షింపబడతాడు. నీతిమంతుల కొరకు దేవుని రాజ్యము సిద్ధం చేయబడింది. నీతిమంతుడు రక్షింపబడతాడు. దేవుడు దుర్నీతిమంతులతో పాటు సమానంగా నీతిమంతులను ఎంచడు ఆయన. ప్రత్యేకించి ఆదికాండము 18వ అధ్యాయం. దేవుడు నీతిమంతుల్ని రక్షించేవాడై ఉన్నాడు. నీతిమంతుల్ని రక్షించేది దేవుని కరుణాహస్తం. ఆదికాండం 18వ అధ్యాయము ప్రత్యేకించి 25వ వచనంలో అబ్రహాము దేవునితో మాట్లాడితే ఇలాగంటున్నాడు. దయతో గుర్తించండి. ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక అన్నాడు. దుష్టులతో పాటు దేవుడు నీతిమంతుల్ని చంపడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మరి నీతిమంతులు రక్షింపబడుట దుర్లభం అన్నాడు. ఈ మాట సంగతి ఏంటి చెప్పాడు కదా. ఆ మాట కృష్ణకు 70కి సంబంధించింది. ఆ పరిస్థితుల్లో నీతిమంతుడు లేడు, ఇంకెవడు లేడు, అందరూ శిక్షింపబడతారంట. అయితే ఆ పరిస్థితులు ముందే ఎరిగిన క్రైస్తవులు యెరూషలేమును ముందుగానే ఖాళీ చేసేశారు. దాని గురించి ప్రకటిస్తూ చెప్పాడు. దయతో గుర్తుపెట్టుకోండి. నీతిమంతులను దేవుడు రక్షిస్తాడు. యోహాను సువార్త
క్షమించండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో నీతి కావాలని కోరుకునే దేవుడు ఆయన. నీతిమంతుల్ని రక్షించేవాడు నీతి కావాలని కోరుకుంటున్నాడు. 5వ అధ్యాయము 7వ వచనంలో నీతి కావాలని ఇశ్రాయేలు ఎంతో కోరుకున్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? దుర్నీతి పరులయ్యారు. ఇశ్రాయేలు వంశము సైన్యంలో అధిపతులకు యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. న్యాయం కావాలని ఆయన చూడగా బలాత్కారం కనబడుతోంది, నీతి కావాలని చూడగా రోదన వినబడుతుంది. అంటే దేవుడికి కావాల్సింది నీతిగా నడుచుకునే ప్రతి వాణిని దేవుడు దృష్టిస్తాడు, వారిని రక్షిస్తాడు. ప్రత్యేకించి నోవహు జలప్రలయానికి ముందు లోకమంతా పాడైపోతే నోవహు, నా దృష్టికి నువ్వు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు కాబట్టి నేను రక్షిస్తాను, నువ్వేం చేస్తావంటే చితిసారకు మానతో తయారు చేయి అన్నాడు. నీతిమంతుడి కుటుంబం రక్షింపబడుతుంది. నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభమనే ఈ మాట దేని గురించి అన్నమాట? చివరి తీర్పు గురించి కాదండి, యెరూషలేము నాశనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీతిమంతుల్ని రక్షించే దేవుడు మన దేవుడు. దుష్టులతో పాటు నీతిమంతుల్ని సమానముగా ఎంచడు ఆయన. అయితే ఒక కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు శిక్షింపబడే ఒక ప్రమాదకరమైన అవకాశం ఉంది. నీతిమంతుడు శిక్షింపబడే ఒక ప్రమాదకరమైన అవకాశము, నీతిమంతుడు ఎప్పుడైతే తన నీతిని విడిచిపెట్టి పాపం చేస్తాడో అప్పుడు దేవుడు అతన్ని శిక్షిస్తాడు. ముందు చేసిన నీ నీతి కార్యక్రమాలు లెక్కలోకి రావు. గుర్తించండి. నీతిమంతుడు శిక్షింపబడతాడా? అవును, శిక్షింపబడతాడు. ఎప్పుడు? టైం ఉంది. అతడు నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే శిక్షింపబడతాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో నీతిమంతుడు శిక్షింపబడేది ఎప్పుడంటే వాడు తన నీతిని విడిచినప్పుడు. నీతిని విడిచిపెట్టి దుర్మార్గపు కార్యక్రమాలు జరిగించినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. 18వ అధ్యాయం 24వ వచనంలో నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణం పొందుతాడు. తాను పాపం చేసిన దాన్ని బట్టియే కదా అతడు మరణం పొందును. దీనికి 26వ వచనంలో నీతిపరుడు తన నీతిని విడిచి, బాబుతో పెట్టుకోండి, నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల అతడు దానిని బట్టి మరణం పొందును. తాను పాపం చేయుటను బట్టియే కదా అతడు మరణం పొందును. కాబట్టి దయతో గుర్తించండి, నీతిమంతుడు పడతాడు ఎప్పుడు? పాపం చేసినప్పుడు, అక్రమంగా నడుచుకున్నప్పుడు, ఆజ్ఞను మీరినప్పుడు, నీతిని విడిచిపెట్టి దుర్నీతిని కనబరిచినప్పుడు అప్పుడు శిక్షింపబడతాడే తప్ప నీతిమంతుడు రక్షింపబడము దేవుని కరుణాహస్తం చేసే కార్యక్రమం అది. కాబట్టి దయతో గుర్తించండి, నీతిమంతుడు రక్షింపబడటం దుర్లభం అనే ఈ మాట, ఇదిగో మీరు ఇన్ని హెచ్చరికలు పొందిన మీరు దాని గురించి, యెరూషలేము నాశనం గురించి మీరు పట్టించుకోకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యతతో ఉంటే మీరు కూడా శిక్షింపబడతారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను చేసిన హెచ్చరికల్ని స్వీకరించి జీవితాన్ని కొనసాగించండి అని పేతురు గారు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. హెచ్చరించి వారిని భద్రపరుస్తున్నాడు.
జరగబోతుంది యెరూషలేము నాశనం. తీర్పు వెంటనే ఉంది, అన్నిటి ఎంతో సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు చెప్పిన సందేశం మీరు విన్నారు, మీరు దాని యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి మీ జీవితాన్ని కట్టుకోండి. అంతేగాని నిర్లక్ష్యం చేసి, తెలిసిన మీరే నిర్లక్ష్యం చేస్తే తెలియని వారి పరిస్థితి ఏంటి అంటున్నాడు అన్నమాట. యెరూషలేము నాశనం జరుగుతుందని తెలిసిన మీరే అశ్రద్ధతో నిర్లక్ష్యతతో బ్రతికితే తెలియని వారి పరిస్థితి ఏంటి? ఘోరంగా శిక్షింపబడతారు వాళ్ళు. కాబట్టి దయతో మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే సక్రియం చేస్తూ మిమ్మల్ని మీరు దేవునికి, మీ ఆత్మల్ని దేవునికి సమర్పించుకోండి, అప్పగించుకోండి అని చెప్పి, తండ్రి నీ చేద్దాం అని నీవే దేవునికి లోబడిపో, నీకు నీవే సమర్పించుకో దేవునికి అని 4వ అధ్యాయంలో ముగింపు మాట్లాడాడు అనమాట. అంతేకాని నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అంటే చివరి తీర్పు గురించి కాదది. నీతిమంతుడు రక్షింపబడతాడు. నీతిమంతుల కోసం రాజ్యం సిద్ధం చేశాడు తండ్రి. నీతిమంతుల కోసం స్వాస్థ్యం భద్రపరిచాడు ఆయన. నీతిమంతులకి సత్క్రియలు చేసిన వాడికి రాజ్యం సిద్ధం చేశాడు ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనందరికి తెలిసినట్టు యేసు ప్రభు గొర్రెల్ని మేకల్ని వేరుపరిచి సత్క్రియలు చేసిన వారితో చెబుతూ ఉన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పేశాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. కాబట్టి దయతో గుర్తించండి, మాకు నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అయితే అనే ఈ మాట యెరూషలేము నాశనం గురించి వారికి జాగ్రత్త చెప్పడానికి మాట్లాడుతున్న మాటే. అలంకారికమైన ప్రశ్న అది. చివరి తీర్పు గురించి కాదు. చివరి తీర్పులో నీతిమంతుడు రక్షింపబడతాడు. శిక్ష విధింపబడేవాడు ఎవడు? తాను క్రీస్తులోకి వచ్చి నీతిమంతుడై క్రీస్తులో స్థిరంగా నిలబడకపోతే, క్రీస్తులో స్థిరమైన విశ్వాసమును కనపరచకపోతే, అక్రమంగా నడుచుకుంటే, లోకంతో పొత్తు కలిగి నడుచుకుంటే వాడు శిక్షింపబడతాడు. బాప్తిసం పొందాను కదా, నాకెందుకు శిక్ష? అలాంటిది లేదు. బాప్తిసం పొందాను, నీ బాప్తిసాన్ని కడ వరకు కొనసాగించావా? అయితే నువ్వు నీతిమంతుడు. పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి నీ ఎందుకు నువ్వు మారిపోయి నేను క్రైస్తవుడే, నేను క్రిస్టియన్నే అంటే రేపొద్దున యేసు ప్రభు ఒప్పుకోడు. నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు వాడు శిక్షార్హుడు అన్నమాట. అది గ్రంథం చెప్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో వారు నీతి మార్గమును బాగా గుర్తుపెట్టుకోండి. అనేక మంది ఇప్పుడు అబద్ధ బోధకులు. యేసు ప్రభువే రాజు అని, క్రీస్తు సంఘమే కరెక్ట్ అని తెలిసి కూడా ఆ మార్గంలో ప్రవేశించి ఆ మార్గంలో వారు ఏం చేస్తున్నారంటే అక్రమంగా నడుస్తున్నారు. ఏంటి అక్రమంగా నడిచేది? పోకిరి చేస్తున్నారు, అబద్ధము బోధ చేస్తున్నారు, లాభాపేక్ష కోసము బోధను మాట్లాడుతున్నారు, డబ్బు కోసం ప్రవర్తిస్తున్నారు, సుఖ భోగాల కోసం ప్రవర్తిస్తున్నారు. కృష్ణ సంఘమే చెబుతున్నాడు, అటు వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన ఆజ్ఞ విషయంలో తెలియపోవట కంటే ఆ మార్గం వాడికి తెలియకుండా ఉంటేనే మంచిది. కృష్ణ సంఘం అని మనం తెలుసుకొని వచ్చాము. అయితే దీంట్లో స్థిరంగా నిలిచి ఉండాలా. ఏ విధమైన ధనాపేక్షను కానీ, విగ్రహ సంబంధమైనది కానీ, లోక ఆచారాలు, పితృ ఆచారాలు కానీ దేనికి వెళ్ళకూడదు.
వెళితే అది వ్యభిచారం. కానీ బోధకులు అనుకున్న వాళ్ళే అనేక మంది వెళ్ళిపోయారు. దయతో గుర్తించు, నీతి మార్గం తెలిసి కూడా దాంట్లో నడుచుకోవడానికి వారికి శిక్ష. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అక్రమం చేయవారు నా ఎదురు నుండి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. ఏ దినమందు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అన్నమాట. ఆ దినమందు నన్ను చూసి ప్రభువా అని మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెలగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని చెప్పుదును. అక్రమం చేయవారు నీతి మార్గం తెలుసుకున్నారు, కానీ నీతి మార్గంలో సరిగా నిలబడాల. ధనాపేక్ష కోసం అద్భుతాలు సూచక్రియలు దేవుడిని అడ్డం పెట్టుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, అక్రమం చేస్తున్నారు అన్నారు. అలాంటి వారు శిక్షింపబడతారు. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి నీతిమంతుడు రక్షింపబడటం దుర్లభమనే మాట యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించింది కాదండి, రెండోసారి ప్రత్యక్షతకు సంబంధించింది కాదండి, నెక్స్ట్ నాశనానికి సంబంధించింది. వాటిని హెచ్చరిస్తూ వాటిని బుద్ధి చెబుతూ వాటిని స్థిరపరుస్తున్నాడు. అది 4వ అధ్యాయం ముగించుకున్నాం, అయిపోయింది. 5వ అధ్యాయంలో పేతురు నీకు చెప్పినట్టు నేను ఆయన మొదటి శతాబ్దపు క్రైస్తవులకి యూదాయాలో ఉన్న కృష్ణుడు సంఘానికి స్తంభం ఆయన. అంత మాత్రమే కాదు, పెద్ద సంఘ పెద్ద చెప్తున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని మీలో ఉన్న పెద్దల్ని నేను హెచ్చరిస్తున్నా. ఏమని హెచ్చరిస్తున్నాడంటే బలిమి చేత కాక దేవుడి చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్లాభేక్షతో కాక, అంటే డబ్బు మీద పిచ్చితో కాక, సిద్ధ మనసుతో మీ మధ్యలో ఉన్న దేవుని మందను కాయుడి. ప్రధాన కాపరి యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమిస్తాడు. కాబట్టి సంఘ పెద్దలకు సమాచారం 5వ అధ్యాయంలో సంఘ పెద్దలకు చెప్పాడు, నేను కూడా మీతో పాటు తోటి పెద్దనే, క్రీస్తు శ్రమలో పాలిభాగస్తుని, ఆయనకు సాక్షిని, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నీ ఎదుటిన్న మందను జాగ్రత్తగా కాపాడు. ధనాపేక్ష కలిగి బలిమి చేత దాన్ని లోపరుచుకోవద్దు. క్రైస్తవులు ఎవరైనా కానీ ఎదుటి వ్యక్తి మీద పెత్తనం చలామణి చేయడానికి అవకాశం లేదు. ఇంకా నీవు ఆదర్శమైన జీవితాన్ని జీవించితే ఎదుటి వ్యక్తి నీ జీవితాన్ని చూసి నీకు లోపడతాడు. నీ మాదిరికరమైన జీవితాన్ని చూసి అతను నీకు లోపడతాడే కానీ నీవు నాకు లోపడాల్సిందే, నేను సువార్థికుడిని అని మాట్లాడద్దు. అది గ్రంథం చెప్పలా. కాబట్టి క్రైస్తవుడు ఒకరు మరొకరి మీద పెత్తనం అనేది గ్రంథంలో లేదు. శ్రద్ధతో గుర్తించండి. ఒకవేళ నీకు అధికారం కావాలనుకుంటున్నావా, అయితే అందరికీ పరిచారం చేయి. మొదటిగా నేను తగ్గించుకొని అందరికీ పని చేయి, సేవ చేయి. అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అది చెబుతూ ఉన్నాడు ఆయన. కిందికి చదివితే, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండండి, మిమ్మల్ని అలంకరించుకోండి. అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. అహంకారిగా ఉండొద్దు. కృష్ణ సంఘంలో అహంకారులకు శిక్ష విధిస్తాడు ఆయన. దీన మనస్సు కలిగిన వాడిని ఆయన హెచ్చిస్తాడు.
అహంకారులకు శిక్ష అనుభవించి దీనులకు కృప చూపించేవాడు ఆయన అని చిన్నపిల్లలైన వారందరికీ, అంటే సంఘాన్ని అధ్యక్షులుగా ఉన్న పెద్దలు కాకోకుండా మిగతా మంద సభ్యులకి సెలవిస్తున్నాడు. మీరు మీ పెద్దలకి లోపడి ఉండండి, సంఘ పెద్దలకి లోపడి ఉండండి. వారు మీ ఆత్మని కాస్తూ ఉన్నారు, వారు రేపొద్దున లెక్క చెప్పాలా, కాబట్టి వారు లోబడి ఉండండి. అదే ఒకరినొకడు లోబడి ఉండవలసిందే. మీరు సహోదరులు అని చెప్పాడు ఆయన. కిందికి చదివితే ఆయన ఏమంటున్నాడంటే 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనుషులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. క్రైస్తవుడు చింతించకూడదు. చింతించేవాడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నీ పరిస్థితులు నీకు మొయ్యలేనంత భారమై ఉండొచ్చు, అయినా నువ్వు దేని విషయంలో చింతించకూడదు. ఎందుకంటే అన్యజనులు చింతిస్తారు, క్రైస్తవులు చింతించరు. మీ చింత యావత్తు దేవుడి మీద వేయండి అని ఆజ్ఞాపింపబడ్డారు క్రైస్తవులు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణం గురించి, మీ దేహం గురించి మీరు చింతించకండి. ఎవరు చింతించేది? అన్యజనులు చింతిస్తారు. నువ్వు అన్యజనుడివా అయితే చింతపడేవాడు దేవుడు అవమానపరుస్తున్నాడు. అంటే దేవుడా, నువ్వు నన్ను పోషించలేకపోతున్నావు, అందుకని నా కష్టం మీద నేనే పడుకుంటా నా సొంత జ్ఞానంతో అని నువ్వు చెప్పకనే దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తున్నావు అన్నమాట. దేవుడు అవమానపరుస్తున్నావు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. చింతించేవాడు దేవుని అవమానపరుస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఇలాగ అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందులో నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలుసు. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతూ మీ అక్కడ దేవుడు బాధ్యత. క్రైస్తవుడు అట ఊరికి తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పరమాత్మ దేవుడు. తండ్రి తన బిడ్డలకు కావలసినదేదో ఆయన ఎరుకు, ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో తన బిడ్డ పట్ల బాధ్యత కలిగిన వాడు ఆయన. కానీ నువ్వేం చేస్తావు? ఊరికనే కూర్చొని పరిస్థితులన్నీ మీదేసుకొని ఒంటరిగా కూర్చొని చింతపడుతూ ఉంటావు. చింతపడేవాడు దేవుని అవమానపరుస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు దేవుడి మీద వేయండి. చింత మోసేవాడు ఆయన ఉన్నాడు కదా, ఆయన చెప్పండి, అయ్యా ఫలానా ఆయన నన్ను ఇలాగన్నాడండి ఆయన చెప్పు, అయ్యా ఫలాని పరిస్థితి ఉందని చెప్పి వదిలేయి. చూసుకునేవాడు ఆయన. మీ శ్రమలు మీ చింత కాకూడదు. మీ ఇబ్బందులు ఇక్కట్లు దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద వేయండి అని చెప్పాడు. ఒకవేళ అలా వేయలేదనుకో, నీ చింతకు నువ్వే బాధ్యతపై కూర్చొని ఒంటరిగా ఆలోచన చేస్తావు. అప్పుడు అది నీ చింతని అవకాశం తీసుకొని గర్జించే సింహం వల్లే నీ దగ్గరకు వచ్చి నేను మిగడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన ఇప్పుడు, అపవాది గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మిగుతామని. కాబట్టి అపవాది విషయంలో జాగ్రత్తగా ఉండండి అని పేతురు గారు 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటారు.
కాబట్టి దయతో గుర్తించండి, చింతించకండి అన్నాడు ఆయన. ఒకవేళ చింతించావు, చింతించితే ఒక మూరెడు ఎక్కువ ఏమైనా చేసుకుంటావా? ఏం చేసుకోలేవు కదా. నీ చింత వలన ఏమైనా ప్రయోజనమా? మనుషుడి చింత వలన ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ప్రయోజనం కలగదు. ప్రయోజనం కలగకపోవడం ఒక ఎత్తు అయితే దేవుడిని అవమానపరుస్తున్నారు పట్టుకోలేదు. రెండవది, అన్ని జనులనే ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవుడంటే అన్ని జనుల వల్లే చింతపడుతూ ఉన్నావు. ఎంతవరకు న్యాయం అది? అబద్ధికుడు. కాబట్టి మీ చింత ఎవత మీది ఏంటో చెప్పేశాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ముగించుకుందాం. మనం దయతో గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఈ మెలకువ ఆత్మసంబంధమైన మెలకువ. దేవుడి వాక్యాన్ని వింటున్నప్పుడు మెలకువ కలిగి వాక్యాన్ని వినకపోతే అపవాది వచ్చి నాటబడిన విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. వాక్యాన్ని ఎత్తుకొని పోతే నీ హృదయంలో ఏముంటుంది? ఏముండదు. అప్పుడు నువ్వు అపవాది సంబంధమై చీకట్లో నడుస్తావు. చీకట్లో నడిచేవాడు అపవాది సంబంధి. కాబట్టి ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండండి. అపవాది ఎప్పుడొచ్చి మిమ్మల్ని మింగేస్తాడో వాడికి అవకాశం ఎక్కండి. మెలకువగా ఉండండి. చెప్తా ఆయన అంటున్నాడు ఇంకని, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమంతున్న మీ సహోదరులను ఈ విధమైన శ్రమలే అనుభవిస్తున్నాడు. చెప్పేశాడు. మీకే శ్రమలు కాదు, గుర్తుపెట్టుకోండి. కొంత గలతియా, కప్పదోకియా, బితునియా, ఆసియా ఈ ప్రదేశంలో ఉన్న యాత్రికులారా మీకే కాదు శ్రమలు. లోకంలో ఉన్న క్రైస్తవులు సహోదరులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇలాంటి హింసలే కలుగుతున్నాయి. కాబట్టి మీకే శ్రమలు ఉన్నట్టుగా ఆలోచన చేయకండి, వారికి కూడా శ్రమలు ఉన్నాయి అని వారిని చూపిస్తూ వీరికి ధైర్యాన్ని పోస్తున్నాడు. ఓహో, మాలాంటి సహోదరులకు కూడా శ్రమలు ఉన్నాయా? అయితే మేము గెలవచ్చు వాటిని. ఆదరణ కలిగించి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు ఆయన. మీకే శ్రమలు కలిగాయి అన్నట్టుగా ఆలోచన చేయకండి. లోకమందున్న సహోదరులకు కూడా ఇటు శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరుడై వారిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి. అంతమాత్రమే కాదు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము కలుగును గాక. ఆమేన్ అన్నాడు. ఈ శ్రమలు కొద్ది కాలంగా ఉంటాయి. ఈ శ్రమల్లో నిలిస్తే దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. శ్రమను తప్పించుకోవడానికి ఆయనే అవకాశం ఇస్తాడు. మార్గాన్ని తెరిచేవాడు ఆయన. కాబట్టి మీరు విశ్వాసమందు స్థిరులుగా ఉండండి అని చెప్పి తాను ఎక్కడుండి ఈ పత్రిక రాస్తున్నాడో ఆ సమాచారం చెప్పాడు కిందికి. తాను ఎక్కడున్నాడంటే బబులోనులో ఉన్నాడు. బబులోను అంటే రోమా. బబులోను అంటే రోమా. రోమాలో పేతురు ఉన్నాడు. రోమా పట్టణాన్ని బబులోను అని పిలుస్తుంది గ్రంథం. ప్రత్యేకించి కొత్త నిబంధనలో మాత్రమే. పాత నిబంధనలో బబులోను వేరు, కొత్త నిబంధనలో బబులోను వేరు. కొత్త నిబంధన బబులోను రోమా పట్టణం. పౌలు రోమా పట్టణంలో ఉండి ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకోసం రాశాడు? చెప్పాడు అక్కడ. ఎందుకోసం రాశాడు అంటే మిమ్మల్ని హెచ్చించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని మీరు తెలుసుకున్నారని నేను రాస్తున్నా అన్నట్టు. ఇదే సత్యమైన కృప. ఒకరినొకరు ప్రేమతో ముద్దు పెట్టుకోండి, ముద్దు పెట్టు వందనాలు చేసుకోండి అని చెప్పేసి చివరిగా అంటూ క్రీస్తునందున మీకు అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్ అన్నాడు. కాబట్టి దయతో గుర్తించండి, పేతురు గారు
ఈ ఉత్తరాన్ని క్రీస్తు శకం 63 నుంచి 65 ఈ మధ్య కాలంలో రాశాడు సుమారుగా. ఆ కాలంలో పరిస్థితులు రోమ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. రోమ చక్రవర్తి యొక్క పరిపాలన కింద క్రైస్తవులు హింసింపబడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. అట్టి శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడ్డాము. అట్టి శ్రమల్లో సహోదరులని ఆదరించడానికి తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవుల్ని విశ్వాసమందు స్థిరపరచడానికి మాట్లాడుతున్న పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక. మొదటి అధ్యాయంలో దేవుడి కృప వలన మీ కొరకు స్వాస్థ్యం పరలోకంలో ఉంది, మీరు పరిశుద్ధంగా బతకాలా, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా బతకాలా. రెండవ అధ్యాయంలో మీరు ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలు, సజీవమైన రాయకు ప్రభువులతోకి వచ్చిన వారు, దేవుని మందిరం మీరు, దేవుని సొత్తు మీరు. ఒకప్పుడు దేవుని ప్రజ కాదు, ఇప్పుడు దేవుని ప్రజ. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రభుత్వాలకు లోబడి ఉండండి, యజమానులకి దాసులైన వారు లోబడి ఉండాలా. తప్పు చేసి శిక్ష అనుభవించడం కాదు, నిర్దోషిగా శిక్ష అనుభవించితే దేవునికి హితమవుతుంది. కృష్ణ ప్రభువు నిర్దోషి శిక్ష అనుభవించాడు. 3వ అధ్యాయంలో భార్యలు భర్తల గురించి మాట్లాడుతూ, భార్యలాగా మీ పురుషులకు లోబడి ఉండండి. యజమానుడని పిలుస్తూ శారా అబ్రహాంకి ఎలాగైతే లోబడిందో, హృదయము అంతరంగ స్వభావాన్ని అలంకరించుకుందో ఆ రీతిగా మీరు సాధువైనట్టు మృదువైనట్టునైనా మీరు హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలా అని చెప్పాడు. పురుషులకు చెబుతూ మీ భార్యని సన్మానించండి, వారిని ప్రేమించండి. వారు మీరు భక్తి కలిగి ఉండాలంటే వారు కూడా మీతో పాలిభాగస్తులు. జీవం అనే కృపావరములో మీ భార్యను పాలిభాగస్తులై ఉన్నారు. వారికి సందేశం నేర్పించు. అంత మాత్రమే కాదు, ఆమె కన్నీళ్ళు పెడితే నీ భక్తికి ఆటంకం, ఆమెను బాగు పెట్టద్దు. నీ పెళ్లి భార్య ఆమె, నీ నిబంధనకు భద్రాలు ఆమె, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసింది. అయిపోయిన తర్వాత అందరికీ సందేశం ఇస్తూ తుదకు మీరందరూ ఏక మనసు కలిగిన వారే ఉండాలా, ఒకరినొకడు ప్రేమించుకుంటూ కరుణాచితులై ఒకరినొకడు లోబడి ఉండాలా అని చెప్పి అయిపోయిన తర్వాత నీకు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా, అయితే జీవాన్ని ప్రేమించు, ప్రాణాన్ని కాదు. ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. జీవాన్ని ప్రేమించి నీ నాలుకను కపటం కీడు పలకపోకుండా నీ పెదవులు పరిశుద్ధంగా ఉంచుకో అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. నీ మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకో. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసుకుంటానుకో రక్షణ నీకు అనుమానమే అంటున్నాను. యేసు ప్రభు రక్తం మనస్సాక్షిని కడిగి శుద్ధి చేస్తుంది. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయంలో శ్రమపడే మనస్సు ఆయుధంగా ధరించుకో. శ్రమలు ఎప్పుడు వచ్చి మీద పడతాయో తెలియదు కాబట్టి ఎప్పుడు శ్రమలు వచ్చినా అనుభవించడానికి ఎదిరించడానికి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు. శ్రమపడే మనస్సు క్రీస్తు ప్రభు ధరించుకున్నట్లుగా నువ్వు ధరించుకో. అంత మాత్రమే కాదు, అన్య జనుల ఇష్టానుసారంగా బ్రతకడానికి గతించిన కాలమే చాలు, ఇక మీదకి బతకొద్దు. నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి సంతోషపరచడానికి సజీవులకు మృతులకు తీర్పు తీర్చేవాడు కృష్ణ ప్రభు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా సత్క్రియల యందు సత్ప్రవర్తన కలిగి నడుచుకో. 3వ అధ్యాయం 4వ అధ్యాయం ప్రారంభం చెప్పిన తర్వాత అన్నిటి అంతం సమీపించనుంది. ధర్మశాస్త్రానికి అంతం, యెరూషలేముకు అంతం అన్నమాట. అది 70లో జరగబోయేదాన్ని ముందుగానే తెలియజేస్తున్నాడు. తెలియజేసి వాటిని జాగ్రత్త పరుస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభం అయితే పాత ఎక్కడ నిలబడతాడు? అన్నీ తెలిసి సువార్త తెలిసి యెరూషలేము నాశనం అయిపోతుందని తెలిసి కూడా నువ్వు జాగ్రత్త పడకపోతే
సువార్తకు లోబడిన వాడి పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి జాగ్రత్తగా ఉండు. అయిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో సంఘ పెద్దల్ని హెచ్చరించాడు. ప్రధాన కాపరి యేసు ప్రభు, ఆయన మీకు మహిమ ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్న మందని కాపాడండి అని చెప్పాడు. అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, అపవాది గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వాడికి చేతికి చిక్కకూడదంటే నీ చింత యావత్ ఆయన మీద ఏంటి? ఆయన మీద చింతపడద్దు. చింతపడేవాడు దేవుని అవమానపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెబితే ఏమంటున్నాడంటే, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. నీలాంటి సహోదరులు లోకంలో ఉన్నారు, వారికి శ్రమలు వస్తున్నాయి, మీకే ప్రత్యేకంగా అవేం రాలా, అందరికీ కలుగుతున్నాయి అని చెప్పేసి మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మిమ్మల్ని కాపాడేవాడు తండ్రి. సర్వ కృపానిధి అగు దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, బలపరుస్తాడు. కాబట్టి ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. మహిమ ఘనత ఆయనకు సంబంధించింది. ఆయన చెప్పేసిన తర్వాత తాను ఎక్కడి నుంచి ఉత్తరం రాస్తాడో చెప్పాడు. బబులో నుంచి ఉత్తరం రాసుకున్నా. దేవుడి కృప సమాధానం మీకు తోడుగా ఉంటుంది కదా, ఆమేన్ అంటే. కాబట్టి ఒక పత్రికను మనము ఇలా చదవాలా, అప్పుడు పత్రిక అర్థమవుతుంది. ఒక పత్రిక ఏ సందేశం అయితే చెబుతుందో అదే సందేశము మిగతా పత్రికలు కూడా చెబుతూనే ఉంటాయి. ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ రాయించాడు కాబట్టి. ఒక పత్రిక కూలంకషంగా మనం నేర్చుకుంటే, దాన్ని అనుసరించి జీవితాన్ని నడిపించుకుంటే నిత్య జీవం అవుతుంది. కాబట్టి దైవం గుర్తించి దేవుని కృప నుండి ఎవరే కానీ తప్పిపోకూడదని, అది ఎట్టి శ్రమైనా ఇబ్బంది అయినా ఎదుర్కొనడానికి సిద్ధపడి విశ్వాసమందు స్థిరులమై ఉండవాలని ప్రేమతో మనవి చేస్తూ వాటిని ముగించేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.